టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సాలిడ్ హిట్ కోసం గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. బంగారాజు తర్వాత అతనికి మంచి హిట్ సినిమాలు లేవు. ఈసారి ఎలా అయినా ఈ మూవీతో భారీ విజయాన్ని అందుకోవాలని కసిగా ఉన్నాడు. ప్రస్తుతం చైతు చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ రాబోతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మృత్యుకారుల నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి నటించింది. ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ అందుకుంటామని గట్టిగా ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ మూవీ కోసం చైతు చాలా కష్టపడ్డాడు. నేడు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి నాగ చైతన్య పడ్డ కష్టానికి ఫలితం దక్కిందా లేదా అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందించిన బుజ్జి తల్లి, హైలెస్సో, శివ శివ వంటి పాటలు చాట్ బ్లాస్టర్ అయ్యాయి. గ్లిమ్స్ అలాగే ప్రమోషన్ లో భాగంగా వదిలిన ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ సినిమా కథ విషయానికొస్తే శ్రీకాకుళంలో జీవించే మత్స్యకారుల పరిస్థితిని ఆధారంగా చేసుకుని చాలా రియలిస్టిక్ గా సినిమా తీశారు. చేపలు పడుతూ కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ బోర్డర్ దాకా వెళ్లి అక్కడ కోస్ట్ గార్డ్ కు చిక్కి శిక్ష అనుభవించారు. దీన్ని ఆధారంగా చేసుకుని చందు మొండేటి అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం నాగ చైతన్య కూడా చాలా కష్టపడ్డారట. మత్స్యకారుల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందట. అలాంటి ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది, సినిమాకు జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ మూవీని చూస్తుంటే రియల్ గా మత్స్యకారులను చూసినట్లే అనిపిస్తుంది. ఆ పాత్రలో నాగ చైతన్య నటించడమే కాదు, జీవించేశారు. అంతేకాకుండా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో కలిసి వచ్చే అంశమని చెప్పవచ్చు. ఇక ఎంతో ఎనర్జెటిక్ గా నటిస్తూ డాన్స్ చేసే సాయి పల్లవి ఇందులో కథానాయికగా రావడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మత్స్యకారుల పాత్రలో నాగ చైతన్య నటనతో ఆదరహో అనిపించారు. ఇక ఇందులో నాగ చైతన్య పాకిస్తాన్ వాళ్లకు తిట్టిన తర్వాత ఆయన ఇండియాపై చూపించే ప్రేమను అద్భుతంగా చూపించారు. మొత్తానికి సముద్రంపై తీసే సీన్లు చాలా రియల్ గా ఉంటాయి. మొత్తానికి సినిమా మొదటి భాగం కంటే రెండో భాగం క్లైమాక్సే వేరే లెవెల్ అని చెప్పవచ్చు. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ తో పోలిస్తే సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అదిరిపోయిందనే రెస్పాన్స్ వస్తుంది. ఫీమేల్ డామినేషన్ లా ఈ సినిమా ఉందని పబ్లిక్ చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా 100% జీవించేశారని టాక్ వినిపిస్తుంది. టెక్నికల్ పరంగా సినిమాకు మంచి అవుట్పుట్ అందించారని జనాలు అంటున్నారు. అదేవిధంగా ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ను దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి సాంగ్ మంచి ఊపునిచ్చేసింది, జనాలను అలరించింది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమాకు ప్లస్ పాయింట్సే కాదు, మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సాయి పల్లవి నాగ చైతన్య మధ్య లవ్ స్టోరీ బాగా ల్యాక్ చూపించారని చెప్పవచ్చు. అంతేకాకుండా సినిమా స్టార్ట్ అయిన మొదటి కొన్ని నిమిషాల పాటు చాలా బోరింగ్ అనిపిస్తుంది. మొత్తానికైతే సినిమా ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోకపోయినా సెకండ్ హాఫ్ అలాగే క్లైమాక్స్ అదిరిపోయింది అనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.